రోజు సాయంకాలం ఇక్కడికి వచ్చి ఆశ్రమం దగ్గర లేకపోతే నా దగ్గర వచ్చి ఏమంటారంటే వాళ్ళు, అయ్యా పాస్టయ్య ఈ నీళ్ళకు ప్రార్థన చేయి పాస్టయ్య, ఈ నీళ్ళు ఏ శక్తం అయిపోతాయి, ఇంటి చుట్టూ చల్లేసుకుంటాను, దుష్ట సైత్యాలు కుయితులు పాములు తేలు జైలు అవి ఇవి ఏవి రాకుండా దూరం అయిపోతాయి పాస్టయ్య అని అంటారు. ఎవరో ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు ఎంత ఏమని జరుగుతారు, ఏమని జరుగుతారట, ఏ శక్తులు చేయమంటారు కదా. ఇక్కడ ప్రార్థన చేస్తాను ఏమైపోతుంది, కానా విందులో నీటిని ప్రార్థన చేశాడు యేసయ్య, నీటిని ప్రార్థన చేస్తాను ఏమైపోయింది, ద్రాక్షరసం అయిపోయింది. దేవునికి మహిమ కలుగును కాక. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో యేసు రక్తంగా మారిపోతుంది. ఆ యేసు రక్తమే ద్రాక్షరసం. నువ్వు చల్లిన ప్రతి చోట అవి అగ్ని మంటలు పుట్టిస్తాయి. అక్కడికి ఏ దుష్టప్రత్మ సాతాను శకట అంధకార శక్తులు అయినప్పటికీ, దెయ్యాలైన భూతాలైనా ఏ చెడు పేడ పురుగులు అయినప్పటికీ ఆ చోటికి రాకుండా అగ్నితో దహించేస్తాడు ప్రభు. అందుకని ద్రాక్షారసానికి విలువ ఉంది. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే నిజమైన ద్రాక్షవల్లి అనే మాట. ఇప్పుడు నేను చెప్పే మాటలో కాస్త జాగ్రత్తగా వినండి. అనుకున్న సమయంలో క్లోజ్ చేస్తాను. మీకు తెలుసు నేను ఎక్కువ ఏ టైంలో ఎట్లా చెప్తాననేది మీకు బాగా తెలుసు. బాగా వినండి. ఐగుప్తులో నుండి నేను ఒక ద్రాక్ష తీగను తీసుకుని వచ్చి మీ కొరకు దానిని నాటి తిని అని విన్నాం. ఏంటై ఉండొచ్చు ఆ చెట్టు, ఆ తోట, ఆ చెట్టు అంటే ఇప్పుడు చెప్తాను కదండి. ఇప్పుడు మీరు చదివినటువంటి ఆ అధ్యాయం నుండి ఆదికాండం 30వ అధ్యాయం 22 నుండి 24 వరకు, అంటే 22, 23, 24 చదవండి. ఆదికాండం 30వ అధ్యాయం. ఆ రాత్రి అతను లేచి, అదేనా అది ఇది ఏం చదువుతారో మరి, ఎక్కడ ఏం చదివింది ఇప్పుడు, ఇది ఇప్పుడు చదివే చదువు. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవిని ఆమె గర్భమును తెరిచాను. అప్పుడు ఆమె గర్భవతి ఒక కుమారుని కని. ఇదేనండి, చాలా ఇంపార్టెంట్ మాట ఇది. దేవుడు నా నిందను తొలగించినను కొని మరి ఆమె యెహోవా నాకు మరి ఒక గర్భఫలాన్ని ఇచ్చునుగా అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టెను. ఏం పేరు పెట్టింది? యోసేపు అని పేరు పెట్టింది. యోసేపు అంటే ఎవరు పేరు పెట్టింది? రాహేలమ్మ. ఎవరు చెప్పండి? రాహేలమ్మ. రాహేలమ్మ ఎవరు? యాకోబు భార్య. వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. పెద్ద ఆమెమో లేయా, చిన్న ఆమెమో రాహేలు. లేయాకేమో డజన్లు పుడతా ఉన్నారు పిల్లోళ్ళు. ఏంకేమో పిల్లోళ్ళు పొట్ల. ఎందుకు పుట్టలేదంటే దాంట్లో కూడా ఒక అర్ధరహితమైన విషయం ఉంది, మర్మరహితం. ఎందుకు పుట్టలేదంటే ఏమంతకుముందు నాకు పుడతారులే అని ప్రార్థన చేయలే. ఎటో పుడతారులే, నీకే కాదు పుట్టారు, నాకు కూడా పుడతారు ఏదో ఒక రోజు అని ఎగతాలు చేసేది. వాళ్ళ అక్కని అక్కడే ఉంది, వాళ్ళ అక్కని హేళన చేసింది, ద్వేషించిందని రాయబడింది వాళ్ళ అక్కని. వాళ్ళ అక్క దేవుని సన్నిధిలో నమ్మకంగా ప్రార్థన చేసుకుంటుంది కనుక వాళ్ళ అక్కని దేవుడు ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాల? నీకు చాలా కోపం వచ్చి దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయకుండా వాళ్ళ భర్త దగ్గరికి వెళ్ళి ఏమండి నాకు పిల్లోళ్ళు ఇస్తావా లేకపోతే నేను సామంటావా? ఎవరి దగ్గరికి అడిగింది? మామూలుగా దేవుడి దగ్గర పోయి అడగలా? ఏమన్నా ఏం చెప్పు, అతను చెప్పు ఉండవా పోయినా ఇంతకి. వినండి, బాగా వినండి.